నమస్తే అండి. క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ మా దేవుడు అంటే మా దేవుడు గొప్ప అని కొట్టుకుంటున్నారు. ఇక్కడ మీరు కొట్టుకోకండి, పోయి బార్డర్లో కొట్టుకోండి. కనీసం ఆ జవాన్ అన్న వచ్చి తల్లిదండ్రులని, భార్యని, పిల్లలన్న చూసుకొని 4 రోజులు మనశ్శాంతిగా ఉంటాడు. మా దేవుడో గొప్ప అంటున్నారు. మీ దేవుడు ఈడ కాదు, మీరు చూపించాల్సింది బార్డర్లో చూపించండి. మన భారతదేశ అభివృద్ధి కోసం చూపించండి. భారతదేశంలో ఉన్న కష్టాలను తీర్చడానికి చూపించండి. ఒప్పుకుంటారు ఎవరైనా. మీరు వెళ్ళిపోండి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వెళ్ళిపోండి అని హిందూస్ అంటున్నారని చాలామంది ధర్నాలు చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. సముద్రంలో అన్ని రకాల చేపలు కలిస్తేనే అది సముద్రం అయినట్టు భారతదేశంలో కూడా అన్ని కులాలు, అన్ని మతాలు ఉంటేనే ఇది భారతదేశం అయింది. కొంచెం కూడా తెలివి లేకుండా, బుద్ధి లేకుండా మా బార్డర్లనేమో భార్యని, పిల్లల్ని వదిలేసేమో వాళ్ళేమో మన కోసం కష్టపడుతుంటే మీరు తిన్నది అరగాక మతాల కోసం, కులాల కోసం మీరు కొట్టుకొచ్చేస్తున్నారు. కొంచెమైనా బుద్ధి ఉండాలి, కొంచెమైనా ఆలోచించాలి. ఇప్పుడు ఎంతోమంది కష్టపడుతున్నారు, ఖమ్మంలో ఇల్లు గులగొట్టారు, దాంట్లో కోసం ఏమైపోతున్నారు. మరి అప్పుడు వచ్చి మాట్లాడండి, ప్రతి ఒక్కరు స్పందించండి. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, తిండి లేని వాళ్ళు ఉన్నారు, ఓల్డేజ్ హోమ్లో ఎంతోమంది బాధపడుతున్నారు. వాళ్ళకి సాయం చేయండి, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ. అప్పుడు కదా అందరు ఒప్పుకుంటారు. మీరు ఇక్కడ ముస్లింలు అమ్మకూడదు, ఇక్కడ క్రిస్టియన్స్ అమ్మకూడదు, ఇక్కడ హిందూస్ అమ్మకూడదు. ఎందుకు అమ్మకూడదు? భారతదేశంలో పుట్టినప్పుడు మీకెంత హక్కు ఉంటుందో వేరే మతాల వాళ్ళకు కూడా అంతే హక్కు ఉంటుంది. అంతే తప్ప ఇక నేను సనాతన ధర్మాన్ని కాపాడుతున్నా, నేనే క్రిస్టియన్ని కాపాడుతున్నా, నేను ముస్లింలు కాపాడుతున్నా అంటే ఎవ్వడు కాపాడట్లే, కాపాడరు కూడా. ఏంటంటే ఫేమ్ కావడానికి కోసం ఏదో ఒకటి పట్టుకోవాలని అదొక్కటి తగిలించుకుంటారు తప్ప అంత మించి ఏం లేదు. మీకు అంతగానం దేశం మీద, అంతగానం భారతదేశం మీద ఇష్టం ఉంటే బార్డర్లో 2 రోజులు పోరు, 2 రోజులు కూడా ఒక్కరోజు పోయి అప్పుడు వచ్చి మాట్లాడరు.